ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ చదువుకున్న 2 వచనాల్లో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకసారి. 5. మొట్టమొదటిది ఏంటి అని అంటే, కాబట్టి మీరు వెళ్ళి అనండి ఒకసారి అందరూ. కొంచెం గట్టిగా వెళ్ళి అనండి ఒకసారి అందరూ. వెళ్ళి అంటే స్వార్థీకరణ అనేది మనం ఇంట్లో కూర్చుంటేనో, బడిలో కూర్చుంటేనో, చర్చ్ లో కూర్చుంటేనో జరిగేటువంటి పని కాదు. మరేం చేయాలి? వెళ్ళాలి. చెప్పండి ఒకసారి. ఏం చేయాలి? వెళ్ళాలి. వెళ్ళి అని రాసుకోండి. ఫస్ట్ పాయింట్ గా వెళ్ళి అని రాసుకోండి. వెళ్ళి. ఓకే. తర్వాత మనం చదువుకున్నటువంటి ఈ వచనాల్లో 2వ భాగం ఏంటి అని అంటే, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఆ విషయం కూడా రాసుకోండి. 2 అని పెట్టుకొని సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని రాయండి 2వ పాయింట్ గా. ఓకే. తర్వాత 3వదిగా మనం చదువుకున్నటువంటి వచనాల్లో బాప్తిస్మము అని రాసుకోండి. 3వ పాయింట్ కింద 1, 2, 3. 3వ పాయింట్ వచ్చేసరికి బాప్తిస్మము అని రాసుకోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని ఉంది. ఇదంతా రాయకుండా బాప్తిస్మము అని రాసుకోండి. బాప్తిస్మము. ఓకే అమ్మా. ఫస్ట్ ఏంటి చెప్పండి ఒకసారి. మొట్టమొదటి ఏం రాశారు? వెళ్ళి. తర్వాత సమస్త జనులను శిష్యులుగా చేయండి. 3వది ఏంటి? బాప్తిస్మము. 4వది ఏంటి అని అంటే, అంతరాయుధ కానీ బోధించుడి అని రాసుకోండి. బోధించుడి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. బోధించుడి అన్న పదం రాసుకోండి. ఓకే. తర్వాత చివరిగా సదాకాలము అని రాసుకోండి. 5 అనేటువంటి సంఖ్య వేసి సదాకాలము అని రాసుకోండి. సదాకాలము. రాస్తారా? సో ఈ 2 వచనాల్లో ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. అసలు ఏమేం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనం చేయాలి అని అంటే ఏమేం చేయాలి అన్న విషయాలు కనుక మనం డీకోడ్ చేస్తే, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాయింట్ గా కనుక మనం తీస్తే ఈ 5 పాయింట్లు మనకు వచ్చినాయి. ఎన్ని పాయింట్లు వచ్చినాయి చెప్పండి? 5 పాయింట్లు. వెళ్ళి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, బాప్తిస్మము, బోధించుడి, సదాకాలం. ఓకే. ఈ 5 విషయాలు ఎవరు చెప్పిన విషయాలు అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు. ఈ ప్యాటర్న్ రెప్లికేషన్ అనేది ఏదో మనిషి కనిపెట్టింది కాదు, ఏదో మనిషి ఆలోచనలో నుండి వచ్చింది కాదు, కానీ ఇది బైబిల్లో నుండే తీసుకొని దాన్ని కొంచెం డెవలప్ చేయడం